పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అధికారం వచ్చింది తడవుగా ఇసుక అక్రమ దందాకు తెరలేపి అందినంత దండుకుంటున్నారు. అడిగే నాదులు లేకపోవడంతో ఆడిందే ఆటలా మారింది. సీమలో ఇసుక మేటలు టీడీపీ నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని నదుల్లో నీరు లేకపోయినా ఇసుకకు కొదవలేదు. ఈ ఇసుకే ఇప్పుడు టీడీపీ నేతలకు వరంలా మారింది. పెన్నా నదితో పాటు పాపాగ్ని, చెయ్యేరు, చిత్రావతి వంటి ఉపనదులు చాలానే ఉన్నాయి. వీటికి తోడు వాగులు, వంకల్లో ఇసుక కనిపించడమే పాపం అన్నట్లుగా మారింది. వాస్తవానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అనుమతులు లేని చోట వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ ఇష్టారీతిన ఇసుకను తవ్వి అమ్మేసుకుంటున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లుగా ఉండటం, పెద్ద స్థాయి నేతల అండదండలు ఉండడంతో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేసేస్తున్నారు. శాండ్ విషయంలో రాజీ పడేదే లేదు. సో అది ఎవరిదైనా సరే, ఎంత అథారిటీ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరిదైనా సరే, అక్కడ కానీ ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ చేస్తున్నా, ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా చర్యలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. గతంలో ఇసుక అక్రమ తరలింపు కేసులు ఏడాదిలో 500 వరకు నమోదయ్యేవి. కూటమి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఈ కేసుల సంఖ్య 375కు చేరింది. అది అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటేనే. సెబ్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఇంకెన్ని కేసులు నమోదవుతాయో ఊహించుకోవచ్చు. నదుల పక్కన ఉన్న గ్రామాల ప్రజలే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని పోలీసులకు అప్పగిస్తున్నారు. పెనగలూరులో ప్రొక్లైనర్లతో ఇసుకను తవ్వి లారీలతో తరలిస్తూ ఉండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వచ్చింది. కొన్ని రీచెస్లో కొన్ని ప్లేసెస్లో ఎక్కడికైతే పోలీసు వెళ్ళలేరు, కొంత మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నా కూడా ఇంకా జరుగుతుందన్న కంప్లైంట్స్ వస్తున్నాయో అక్కడ మనం ట్రెంచెస్ కూడా తీయించడం జరిగింది అనమాట. సో కంప్లీట్గా గుంతలు కొట్టించేసి అసలు ఇంకా అటువైపు వెహికల్స్ పోకుండా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకున్నాము. అంతా మా ఇష్టం, మమ్మల్ని ఎవరు ఆపేదంటూ ఎక్కడికక్కడ నదుల్లో ఇసుకను దోచేసుకుంటున్నారు టీడీపీ నేతలు. లారీల్లో సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇతర జిల్లాలకు, బెంగళూరు వంటి నగరాలకు కూడా ఇసుక తరలిపోతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇసుక అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.